అంశము క్రీస్తును వెంబడించుట ఎలా? క్రీస్తును సరైన రీతిలో అనుసరించాలి. నీవు సరైన పద్ధతులు, సరైన రీతిలో నీవు క్రీస్తును అనుసరించవలనంటే అపోస్తలుల బోధను వినాలి. రకరకాల బోధలు, సిద్ధాంతాలు ఈ లోకములో ఉండి మనుషులను అయోమయం చేస్తూ, పాపములో పడివేస్తూ, సైతాను చేతిలో చిక్కుబడి నరకానికి, పాతాళ అగ్నిగుండంలోనికి ఏడవబడుతున్నారు. ఏది సరైన బోధ పద్ధతి? బైబిల్ ప్రకారము మంచిని తెలుసుకోవాలంటే అపోస్తల కార్యము 28 అధ్యాయములు చదవండి. అపోస్తలులు యేసును ప్రకటించారు, పశ్చాత్తాపము గురించి బోధించారు, ప్రజలు బాప్తిసం పొందాలని చెప్పారు, పరిశుద్ధాత్మను గురించి, సహవాసము గురించి, రొట్టె విరుచుటను గురించి, ప్రార్థనా జీవితం గురించి, ప్రతిదినము దేవుని యందు సహవాసము కలిగి జీవించాలని బోధించారు. వారు అపోస్తలుల బోధ యందును ఎడతెగక ఉండిరి. వారు ఎప్పుడూ వీటి నుండి వైదొలగలేదు. నీ కన్నులు యేసు వైపు నిలవాలి. యేసును వెంబడించాలి. అపోస్తలుల బోధను వినాలి. వారు పిలువబడిన వారు, ఎన్నికైన వారు గనుక. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి నడిపిస్తాడు. బైబిలును అర్థం చేసుకున్నటకు పరిశుద్ధాత్మ శక్తి కావాలి. పరిశుద్ధాత్మ జ్ఞానమును కలిగి ఉండాలి. 2 తిమోతి 3:16, యోబు 34:4, రోమా 8:9, 1 యోహాను 1:7. ఆదాము అవలు సైతానును కోరుకున్నారు. బిలాము సంపదను కోరుకున్నాడు. గెహజీ డబ్బును కోరుకున్నాడు. సౌలు కర్ణ పిశాచమును అనుసరించాడు. సంసోను దెలీలాను అనుసరించాడు. సొలొమోను ఆడవారిని కోరుకున్నాడు. ఇస్కరియోతు యూదా ధనమును కోరుకున్నాడు. అననీయ సప్పీరా అబద్ధాలు చెప్పినారు. కొందరు దేవుని దగ్గరకు వచ్చి ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత తిరిగి పాత జీవితానికి పోతున్నారు. ఇలాంటి వారి జీవితాలు నశించిపోయి ఉన్నాయి. దేవుణ్ణి అనుసరించిన వారు, నోహవు దేవుని మాటను విన్నాడు, విశ్వసించాడు, రక్షించబడ్డాడు. హనోకు దేవుని సన్నిధిని కోరుకున్నాడు, ఎత్తబడినాడు. అబ్రహాము దేవుని వాగ్దానాన్ని అనుసరించాడు, దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. యాకోబు దేవుని మాటను అనుసరించాడు, ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. యోసేపు దేవుని దయను పొందుకున్నాడు, ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. మోషే దేవుని వాగ్దాన భూమిని, దేవుని మాటను, నడిపింపును ఆశ్రయించాడు, గొప్ప నాయకుడు అయ్యాడు. యెహోషువ దేవుని నడిపింపును అనుసరించాడు, జయము పొందాడు. ప్రవక్త అయిన సమూయేలు దేవుని స్వరాన్ని విని అనుసరించి గొప్ప ప్రవక్త అయ్యాడు. దావీదు దేవుని చిత్తానుసారమును అనుసరించాడు, గొప్ప రాజు అయ్యాడు. ఏలియా దేవుని అగ్నిని అనుసరించాడు, అగ్నిరథములపైన ఎత్తబడ్డాడు. ఎలీషా దేవుని అభిషేకాన్ని అనుసరించాడు, 2 ఆత్మను పొందుకున్నాడు. యోబు దేవుని నమ్మకత్వాన్ని అనుసరించాడు, 2 దీవెన పొందుకున్నాడు. దానియేలు దేవుని సన్నిధిని కోరుకున్నాడు, ఆ దేశంలో హెచ్చించబడ్డాడు. యేసు శిష్యులు పరిశుద్ధాత్మను అనుసరించారు, గొప్ప సేవకులయ్యారు. అపోస్తలుల శిష్యులమైన దేవుని సంఘమైన మనము దేవుని చిత్తాన్ని బట్టి నడుచుకోవాలి. క్రీస్తును వెంబడించాలి. ప్రియులారా, క్రీస్తును వెంబడించాలంటే 1 మనము అపోస్తలుల బోధలు వినాలి. 2వది సరైన సహవాసం కలిగి ఉండాలి. 3వది సరైన పద్ధతిలో రొట్టె విరుచుట ఉండాలి. 4వది ప్రార్థనా జీవితము కలిగి ఉండి అంతం వరకు నిలకడగా ఉండి కొనసాగుతూ ఉండాలి. 5వది ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతో దేవుని సేవ చేయాలి. దేవుణ్ణి స్తుతించుచు దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండాలి. 7వది దేవుని దయందును మనుషుల దయందును దినదినము ఆనందించుచున్నాలి. 8వది దేవుని వాక్యమును ధ్యానిస్తూ ఉండాలి. పైన చెప్పిన లక్షణాలను కలిగి ఉండి జీవించుతున్నట్లయితే యేసు ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో చేర్చబడి మోక్ష రాజ్యమును కొనిపోబడతాము. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమెన్.
థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ